హలో. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పడు. చెప్పండి చెప్పడు. తిప్పుడు కాల్లోనే మాట్లాడతాడు, లైవ్లో మాట్లాడే. విన్నామే. విన్నారా? ఇప్పుడు ఎవరు అని అంటే కొట్టరు కదా. కొట్టడానికి నువ్వు దగ్గర లేవుగా. ఓకే, అయితే అడగొచ్చు అయితే ధైర్యంగా. పేరు? హైదరాబాద్. రాజలక్ష్మి గారు. నేనే. ఎలా ఉన్నారు, బాగున్నారా? నిన్న ఎందుకు కాల్ చేయలేదు మీరు? నిన్న లైన్ కుదరలేదు. అవునా? ఓకే. బాబుకి బాగాలేదు, మనోరాలికి. ఓకే, ఇప్పుడు బాగుందా? ఉంది, ఎవరిని పడుతుంది. ఓకే. సరే, ఏంటి చెప్పాలి. ఇప్పుడే సరోజిని గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? సరోజిని గారు. నిజంగానే సరోజిని గారి నాది ఒకటేలా ఉంది వాయిస్. నేను ఇందాకే విన్నాను కదా కదా. మీరు నమ్మరండి నేను చెప్పినా. అవును, నేను నిన్నంతా వినడానికి అవ్వలేదు. ఇందాకే కాస్త కూర్చుని ఓపెన్ చేశాను. సేమ్ లాగే ఉండేవాళ్ళు. మా ఫ్రెండే చూడలేదు, అందరం లైఫ్ లో పరిచయం. ఓకే ఓకే. ఒక్క లక్ష్మీ కుమారే కలిసాము, మిగతా వాళ్ళందరూ ప్రసన్న గారు, రమాదేవి గారు. ఒక పని చేయండి రాజలక్ష్మి గారు, మీరందరూ కలిసి మా ఒంగోలు వచ్చేయండి. అందరం ఒకేసారి కలుసుకుందాం, అందరం ఒకేసారి ముచ్చట్లు పెట్టుకుందాం, అందరం ఒకేసారి కలిసినట్టు ఉంటది. ఏమంటారు? తప్పకుండా ఎప్పుడో ఫ్రీగా ప్లాన్ చేసుకుని వస్తాం. సరదాగా అందరం కలుస్తాం. గెట్లా మాకు సరదాగానే ఉంటుంది రావడం. రండి రండి, వచ్చేయండి. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. సో రాజలక్ష్మి గారి ఫ్రెండ్స్ అందరికి పెద్ద హాయ్. ఓకే, క్వశ్చన్ అడిగారు సరోజిని గారు. అడగన మిమ్మల్ని, మన రూపాయి ఉంది కదా, రూపాయిని రూపొందించింది ఎవరు? ఎస్, ఎవరు? ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా? నాకే వాళ్ళు ఇవ్వలేదండి. రూపాయిని రూపొందించింది ఎవరు? ఎవరన్నా చెప్తే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మన ఆధార్ కార్డు చిహ్నం ఉంది కదా, చిహ్నం అంటే సింబల్, దాన్ని రూపొందించింది ఎవరు? మరి సరోజిని గారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఏమైనా తెలిస్తే చేస్తానులే మళ్ళీ. కానీ నేను చిన్నవాడు, తను తెలిసే ఉండొచ్చు, అడుగుతా. ఈ పొడుపు కథలు అయితే మేమైతే ఆరి తేలిపోయి చల్లబడిపోయినాం అట్లా. అవును, బాగా చెప్తున్నారు. నేను రామాయణం వాటికి సంబంధించింది అడుగుతానులే. ఓ మై గాడ్. ఓకే, నో ప్రాబ్లం, అడగండి. వాళ్ళు చెప్తాను. రావణాసుడు మరణించాక అనంతరం మండోదరి ఎవరిని పెళ్లి చేసుకుంది? రావణాసుడు మరణించాక మండోదరి ఎవరిని పెళ్లి చేసుకుంది, అంతేనా? అంతే. నేను అడిగేది ఈజీ ఈజీ ఈజీనా అంటున్నా. ఈజీ, చాలా ఈజీ. అయ్యో, కాదు, క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నువ్వు అడిగింది రూపాయలు విన్నాం కానీ టైంకి రాదు కదా గుర్తు. అవునవునండి. అలాగే తర్వాత మళ్ళీ సీతారాముడు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి? సీతారాముడు అరణ్యవాసం చేసిన అడవి పేరు ఏంటి? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను విన్నా. ఇది విన్నా చెప్తున్నాగా, అన్ని విన్నదే కానీ టైంకి మనకు గుర్తురాదు. కొన్ని ఎప్పుడప్పుడు చూస్తున్నాం ఇవన్నీ, కానీ టైం తప్ప గుర్తు రావట. రూపాయలు ఇక్కడ విన్నారా? విన్నాను కానీ గుర్తు రావట్లేదు. ఆప్షన్ లేవుగా. నాకు వాళ్ళు ఇవ్వలేదండి ఆప్షన్స్. లేకపోతే నేను ఎందుకు చెప్పండి. చెప్తా. అవును, పక్కన హ్యాపీ ఉందా? ఉంది. ఉండకుండా ఎలా ఉంటది హ్యాపీ? అవును, మొన్న అంటుంది కదా. అయితే మొన్న మరి ఇప్పుడు నా అమ్మాయి అంది, కూతురు కాదు, చెల్లెలు. అవును, చెల్లెలు తెలుసు. అవును, హ్యాపీకి మా అమ్మాయి అనుకుందట. అయ్యో, హ్యాపీ చెప్పండి. నిన్న అన్నాను, నా చెల్లెలు అమ్మ, నా కూతురు, నాకు ఇద్దరు కొడుకులే. ఇద్దరు కొడుకులు. ఓకే.
ఆయన కూతురులాగేలే కానీ పెళ్ళిళ్ళని తెలియదేమో, నీకు తెలుసు తనకి తెలియలేదు. అవునవునండి. బట్ పాట పాడు. యూ డెఫినెట్గా వై నాట్ అండి, పాడండి. నేను ఎప్పుడు పాడుతూ ఉంటాను. ఓకే. వచ్చిన పాడలేదేమో. నేను రుక్మిణి గారు పాడతారని చెప్పి లక్ష్మీ కుమారి గారు చెప్పారు, కానీ నేను అంత మంచిగా పాడతారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసాను ప్రొఫైల్ కూడా చాలా బాగా పాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెంట్స్ అన్ని కూడా బాగానే పాడుతాను. నేను ఈ మధ్యనే తనతో వెళుతూ కొంచెం అవునా? పాడుతున్నాను, పాడుకుంటా. ఓకే. తనకి సపోర్ట్ గా వెళ్తూ నేను పాడుతున్నాను అన్నమాట. డెఫినెట్. ఇప్పుడు పాట మాత్రం నా కోసమే పాడండి. నీకోసమే పాట. ఓకే అయితే పాడండి. మనసైనది కోరికలు ఎదలో దుమ్మని అంటున్నది, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నది, తీరనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలనే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలనే పండగా, చిన్నారి చెలియ అపరంగి తలువ పేదాలి కౌవిక జిలిబిలి నగము, ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నది, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నది, పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాట ఆడగా, నిన్ను చేరుకోగా నిన్ను నేను తీగ పులికించిపోయెను తొలసరి వలకు, ఏవేవో కోరికలు ఎదలో దుమ్మని అంటున్నది, ఈ రేయి తీయనిది ఈ తిరుగాలి మనసైనది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మీరు కూడా చాలా బాగా పాడారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చి కానీ అంత కాదు కానీ రిలీక్స్ అవి కొంచెం అప్పుడప్పుడు. బట్ ఎనీవే సూపర్ 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 అని రాజలక్ష్మి గారు మాట్లాడాను అనుకో, వాళ్ళు వీళ్ళకి పొద్దున్న ఈవిడేంటి అలా 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 ఏం లేదండి, చాలా మంచిగా పాడారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి రాజలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను వాళ్ళని అడుగుతాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.